ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన కృప, ఆయన ప్రేమ మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే మానక దేవుడు తన వాక్కు ద్వారా మిమ్మల్ని సంధిస్తూ ఉన్నారు. మీరు బలపరచబడాలని, మీరు ఆదరించబడాలని, మీరు ధైర్యంగా ముందుకు సాగాలని శక్తివంతమైన దేవుని వాక్కుని మీ కొరకు ఇస్తున్నారు. అందువల్ల ఏ పరిస్థితులను బట్టి కూడా మీరు అలసిపోవద్దు, కృంగిపోవద్దు. మానసికంగా నలిగిపోతూ ఉన్నారేమో, పోరాటంలో ఉన్నారేమో, ఏ విషయాన్ని గురించి కూడా దిగులు పడకండి. యేసయ్య ఉన్నారు మనకు. ఆయన అత్యంత కృప కలిగిన వాడు. నీ ప్రతి భారాన్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల పూర్తిగా ప్రభువుపై ఆధారపడండి. మీ ప్రతి పరిస్థితిని ఆయనపై వేయండి. మీరు అప్పగించిన ప్రతి పనిని కూడా నమ్మకంగా ఆయన జరిగించి మీకు విడుదలను అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ప్రతి ఒక్కరి కొరకు భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం. నా ప్రార్థనపై ఎంత మాత్రం ఆధారపడకండి, దేవునిపై మాత్రమే ఆధారపడండి. తప్పకుండా వాక్యం చివరిలో అందరం కలిసి సమస్యలు ఉన్న వారందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. అందరము ఏక మనసుతో ప్రభువును వేడుకుంటే వెంటనే ప్రభువు జవాబు దయచేస్తాడు. అద్భుతకరమైన విడుదల అనుగ్రహిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నమ్మదగిన దేవుడు నీకు తెలియజేస్తున్నారు. నా వాత్సల్యత, నా కృప తరిగిపోయేది కాదు. నీవెంతగా వాడుకున్నా ఇంకా ఆయన వాత్సల్యత పుడుతూనే ఉంది. ప్రతిదినము ఇంకా ఆయన కృప మీ కొరకు సిద్ధంగానే ఉంది. జీవితంలో అనేకసార్లు కష్టాలు, బాధలు, అపజయాలను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే అనేకసార్లు అనుకుంటాం, ఇక ఈ సమస్య నుండి మాత్రాన్ని విడుదల పొందలేనేమో. ఇంతవరకు దేవుడు అనేక కార్యాలు నా జీవితంలో జరిగించారో, కానీ ఈ విషయంలో మాత్రం దేవుడు నాకు సహాయం చేయలేరేమో, దేవుడు నాకు తోడుగా లేరేమో అన్నట్లుగా, దేవుడు విడిచిపెట్టాడేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక అద్భుతకరమైన సత్యం ఏంటిదంటే, దేవుని వాత్సల్యత ప్రతిదినము క్రొత్తగానే ఉంటుంది. అది పాతదైపోదు, అది మాసిపోదు, అది వెలిసిపోదు. ప్రతిదినము ఉదయాన్నే నూతనముగా ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యము నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆయన ప్రేమలో ఎంత లోతుకు వెళ్ళినా ఇంకా ఆయన ప్రేమ నీ కొరకు ఉంది. నీవెంతగా ఆయన కృపపై ఆధారపడినా ఇంకా ఆయన కృప నీ కొరకు సిద్ధంగా ఉంది. అంటే ఈరోజు కూడా నీకు ఒక క్రొత్త ఆరంభం. నిన్నటి తప్పులు, నిన్నటి భయములు, నిన్నటి అనారోగ్యాలు, నిన్న నీ జీవితంలో వచ్చిన కష్టాలు, నిన్న నువ్వు ఎదుర్కొన్న సమస్యలు, నీ జీవితంలో ఎదురైన భయము, ఆందోళన, అవేవి కూడా ఈ దినానికి సంబంధించినవి కాదు. ఈరోజు నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఇవన్నీ కాదు, వీటికి వేరైన పరిస్థితులు దేవునికి ఇస్తాడు. నూతన ఆరంభం నీకు ఇస్తాడు. నూతన ధైర్యముతో నిన్ను నింపుతాడు. నూతన కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడు. నిన్న జరిగిన తప్పులు ఈరోజు జరగకుండా దేవుడు సహాయం నీకు చేస్తాడు. ఎందుకంటే ఆయన మారని దేవుడు. ఎప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన అత్యంత కృప కలిగిన దేవుడు. ఆయన ఎప్పటికీ నేను విడిచిపెట్టే దేవుడు కాదు. అందువల్ల నీకే సమస్యలు ఎదురైనా గుర్తుంచుకో, ఆయన కృప నీకు సరిపోయేదిగా ఉంది. ఆయన వాత్సల్యత నీకు సరిపోయినంతగా ఉంది. ఆయన ప్రేమ నీకు సరిపోయినంతగా ఉంది. ఆయన వాత్సల్యత నిత్యము నూతనంగా పుడుతూనే ఉంది, నీకు సరిపోయినంతగా ఉంది. నీవెంతగా వాడుకున్నా ఇంకా పుడుతూనే ఉంటుంది, ఇంకా నీ కొరకు ఉంటూనే ఉంటుంది.
నీవు ఆయన బలముపై ఆధారపడితే ఆయన బలము ఇంకా నీ కొరకు ఉంది. నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టదు. కాబట్టి ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నా, ఇంతగా నీపై కృప చూపిస్తున్నా, ఇంతగా నీపై వాత్సల్యత చూపిస్తూ అనుదినము నీ కొరకు వేచి చూస్తున్న ఆ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎంత మాత్రం కూడా దిగులు పడద్దు. దేవుని బట్టి ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు నీ కొరకు క్రొత్త కృపను సిద్ధం చేశాడు. ఈరోజు నీ కొరకు క్రొత్త కార్యములు సిద్ధంగా ఉంచాడు. ఈరోజు క్రొత్త వాత్సల్యముతో నీ దగ్గరకు వచ్చాడు. ఆయన నీ జీవితాన్ని క్రొత్తదిగా చేయడానికి ఈరోజు నీ దగ్గరకు వచ్చాడు, నీతో మాట్లాడుతున్నారు. అందువల్ల ఎంత మాత్రం కూడా భయపడక, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పట్టించుకోక, నీ పరిస్థితులకు వేరుగా ఆయన పని చేస్తాడు. కాబట్టి నీ ప్రతి పరిస్థితిని, నీ ప్రతి వ్యతిరేకతను అణచివేసే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీ పరిస్థితులన్నిటిని మర్చిపోండి, నీ సమస్యలన్నీ మర్చిపోండి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నా జీవితాన్ని నూతనంగా చేయడానికి నూతన కృపతో నింపాడు. నన్ను నూతన కృపను చూపిస్తూ ఉన్నారు, నూతన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. కాబట్టి నేను భయపడనని ధైర్యంగా ఉండండి. ఈరోజు నీ కొరకు ఒక క్రొత్త ఆరంభము, క్రొత్త జీవితాన్ని దేవునితో ప్రారంభించు. నూతనంగా దేవునితో పాటు ఈ దినములో ప్రవేశించండి. ఈరోజు నువ్వు దేవునితో ప్రారంభించండి. మీ ప్రతి సమస్యని ఈరోజు దేవునిపై వేయండి. మీ యొక్క ప్రతి మాట దేవుని చిత్తానుసారంగా మాట్లాడండి. మీ యొక్క ప్రతి అడుగు దేవుని చిత్తానుసారంగా వేయండి. మీ యొక్క ప్రతి ఆలోచన దేవునికి చెప్పుకొని ఆయన ఆలోచనతో కలిపి ప్రారంభించండి. నిజంగా ఈ రోజు నుండి నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు. నీవు కనుక ఈ విధంగా దేవునితో నీ దినమును, దేవునితో నీ పని పాటలను ప్రారంభిస్తే అద్భుతాలు చూస్తావు. ఈరోజు అదే మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు నీ జీవితాన్ని చూసుకుని భయపడుతున్నావా? భయపడొద్దు. ఈ రోజు నుండి నూతన ఆరంభాన్ని నేను చేయబోతున్నాను, నూతన కార్యములను చేయబోతున్నాను. నన్ను నమ్ము, నా చేపట్టుకుని ముందుకు సాగు అని నమ్మదగిన దేవుడు నీకు తెలియజేస్తున్నారు. పరిస్థితులు ఏవి నీకు అనుకూలించే విధంగా లేకపోయినా, చేలు పండకపోయినా, ద్రాక్ష తీగలు పూత పోయకపోయినా, అరటి చెట్లు ఫలింపకపోయినా, పైరు పంటకు రాకపోయినా, దేనిలోని అభివృద్ధి లేకపోయినా, దేవుడు నాకున్నాడు. నేను ఆయనతో పాటు నడుస్తాను, ఆయనలో ఆనందిస్తాను. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అని. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన నమ్మదగిన దేవుడుగానే ఉన్నాడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుని చేపట్టుకుని ముందుకు సాగుదాం. ద్రాక్ష తీగలు పూత పోయకపోయినా, కొబ్బరి తోటలు కాపు కాయకపోయినా, అరటి చెట్లు ఇక ఫలింపకపోయినా, చీనిలో పైరు పంటకు రాకపోయినా, కంట నీరు జారనివ్వడు, ఆకలి మంటలు రేగనివ్వడు, ఆకలి మంటలు రేగనివ్వడు. నమ్మదగిన దేవుడు నా యేసు, నమ్మదగిన దేవుడు నా యేసు. అమ్మ విడచిన విడువడు, ఎడబాయడు, సర్వ సృష్టికర్త శక్తి నా క్రీస్తు, అడుగు తడబడనివ్వడు, పడనివ్వడు. నమ్మదగిన దేవుడు నా యేసు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒకసారి మమ్మల్ని దర్శించారు, మాతో మాట్లాడారు. నేనున్నాను, నీ గొప్ప ధైర్యాన్ని మాకు ఇచ్చారయ్యా. ఈ నిరాశతో ప్రారంభిస్తున్న ఈ దినములు మాకు ఆశను పుట్టించారు. నీ కృపను మాపై చూపించారు, నీ వాత్సల్యతను మాపై కురిపించారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానం మాకు ఇచ్చారయ్యా.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అవును తండ్రి, మీరు కనుక మాపై వాత్సల్యత చూపించకపోతే, నీ కృప మాపై లేకపోతే, నీకు దూరంగా జీవిస్తున్న మేము ఎప్పుడు నశించిపోయేవారమే తండ్రి. ఎప్పుడు మా జీవితాలు పాడైపోయేవే, కూలిపోయేవే. కానీ దినదినము కూడా మాపై కృప చూపిస్తూ, దినదినము మా యొక్క పాపములు క్షమిస్తూ, దినదినము నీ వాత్సల్యత చూపిస్తూ, దినదినము మా భయములన్నింటినీ కూడా తొలగిస్తూ ఈరోజు ఈ విధంగా నిలువబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. తండ్రి, ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మారో ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానము నెరవేర్చండి. వారి జీవితంలో దినదినము మీ కార్యములు నూతనముగా చూడడానికి సహాయం చేయండి. ఇంతవరకు ఏ కార్యములు చూడని పరిస్థితుల్లో వారు ఉన్నా, ఇది మొదలుకొని అద్భుత కార్యములు వారి జీవితంలో ప్రారంభిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డను ప్రత్యేకంగా నీకు అప్పగించుకుంటున్నాను. ఈరోజు ఎంతమంది ధనాన్ని నష్టపోయి, ఆర్థికంగా కూలిపోయి, ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి. గృహం అమ్మి వారి ఆర్థిక పరిస్థితిలో లేవనెత్తబడాలని, పొలం అమ్మి వారి ఆర్థిక పరిస్థితిలో లేవనెత్తబడాలని, ఏ విధం చేతనైనా అప్పు బాధలను విడుదల పొందాలని ఎదురు చూస్తున్నారయ్యా. మీరు ఒక మార్గం తెరవండి తండ్రి. ప్రతి ఆర్థిక బంధకమును కొట్టివేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయిన బిడ్డలు ఉన్నారయ్యా. వారి ధనాన్ని తిరిగి రెస్టోర్ చేయండి. అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. కోర్టు కేసులో నలిగిపోతున్న బిడ్డల జీవితంలో నూతన కార్యము జరిగించండి తండ్రి. అద్భుతం చేయండి తండ్రి. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి అయ్యా. పాపం నుండి శాపగ్రస్తమైన పరిస్థితులను విడిపించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. డిఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలు అద్భుతకరమైన రిజల్ట్స్ చూడాలి తండ్రి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. ఉద్యోగ సమస్యలన్నిటి నుండి విడిపించండి అయ్యా. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. చేతి పనులను దీవించండి అయ్యా. వ్యవసాయాలు అభివృద్ధి చేయండి తండ్రి. స్వంత గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేయండి తండ్రి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ గర్భాన్ని తాకండి నాయన. అద్భుతం చేయండి. వివాహాలు జరిగిన బిడ్డల జీవితంలో అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. గర్భంతో ఉన్న బిడ్డలంతా చేతుల్లో పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దీన్ని మనం ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుని కృప తరిగిపోయేది కాదు. కాబట్టి భయపడకండి. ఈరోజు కూడా ఆయన మిమ్మల్ని క్షమిస్తున్నాడు. ఆయన వాత్సల్యత నూతనముగా మీపై కురిపిస్తున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానం నా కొరకే అని వారు ఆమెను చెప్పండి. తప్పకుండా వాగ్దానం లైక్ చేయండి. మీకు తెలిసి వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.